నా పేరు రత్నాకర్. నేను ఇక్కడ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్గా పని చేస్తున్నాను. ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. మనము రీసెర్చ్ చేస్తాము, తర్వాత ఎక్స్టెన్షన్ కూడా చేస్తాము. ఎక్స్టెన్షన్లో మనము ఏమి చేస్తున్నాము, రీసెర్చ్ అది జనాలకే తీసుకెళ్తున్నాము స్టడీస్. సో ఆ తారతమ్యంలో ఆ సీక్వెన్స్లో మనము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 4 days పెట్టాము. ఆ 4 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ డే మనము శాండల్వుడ్ గురించి మాట్లాడాను, ఎలా రేస్ చేయాలా, మార్కెటింగ్ ఎలా. సెకండ్ డే మనము రెడ్ శాండల్స్ గురించి మాట్లాడాము. అండ్ థర్డ్ డే మనము మాట్లాడాము రిగార్డింగ్ NTFP అంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇవాళ మనము అగ్రో ఫారెస్ట్రీ గురించి మాట్లాడాము. దీనిలో మనము చాలా ఇంటరాక్టివ్గా పోయినాము. తర్వాత ఏమంటే ఇది ఈ ట్రైనింగ్, ఇవాళ ట్రైనింగ్కి స్పెషాలిటీ ఏమంటే, మాతో అందరూ ఉన్నారు, వాళ్ళు వింటున్నారు, ఏమంటే ఇది మనము చాలా ఇంటరాక్టివ్గా చేసాము. అందుకంటే థ్యూరిటికల్గా మనం చెప్పడం, వాళ్ళు వినటం, యాక్చువల్గా వాళ్ళు ఫ్రాంక్గా చెప్పాలా, వాళ్ళు చాలా వరకు ప్రాక్టీస్ చేశారు. సో అది నెక్స్ట్ స్టేజ్ కూడా డిస్కషన్ అయింది. ఎలా చేయాలి, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఎలా అమ్మాలా, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో నేను 1-2 విషయాలు నేను తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉన్నాడు. సో నేను చెప్పాను, సరే మనము ముందుకు వస్తే తీసుకెళ్తాము. ఎందుకంటే పాలసీ ఫార్ములేషన్ ఈజ్ ఏ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ శాండల్వుడ్ చాలా రేస్ చేసి పెట్టారు. నౌ దే హ్యావ్ టు ఎక్స్పోర్ట్. సో వాట్స్ ది పాలసీ అండ్ ఆల్, అండ్ దే వాంట్ సమ్ సపోర్ట్ ఫర్ మార్కెటింగ్ అండ్ ఆల్. టుడే ఆల్సో LTFPలో నిన్న ఇవాళ టుడే అగ్రో ఫారెస్ట్రీలో కూడా వాళ్ళు ఏం చెప్పారు అంటే, మనము అగ్రో ఫారెస్ట్రీ రేస్ చేస్తున్నాము, బట్ దీనికి మార్కెటింగ్ కూడా ఉండాలి. తర్వాత కటింగ్ పర్మిషన్ కూడా మాకు సులభంగా కావాలి. దీనికి అవగాహన, లోన్స్ ఉండాలి మాకు. తర్వాత 5 years 6 years రిటర్న్ వస్తుంది. కొంతమంది అయినా చేస్తున్నారు, ఇంకా కొంత. ఇప్పుడు రాజు గారితో మాట్లాడితే ఆయన విలేజ్లో అన్నారు, ఆయన ఏమంటే 10 hectare టీక్ నాటారు. సో అనేక చూసి మిగతాలు కూడా నాటుతారు అనుకున్నారు, కానీ మిగతాలు ఎందుకు నాటట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎంత అవేర్నెస్ లేదు, కొద్దిగా ట్రెడిషనల్గానే పోతున్నారు. సో మనము అదే సీక్వెన్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా మనము అటువంటి ప్రోగ్రామ్స్ వేరియస్ ప్లేసెస్లో పెడుతూ ఉంటాము. సో ఐడియా ఏమంటే ఫైనల్గా ఏమంటారు దట్ ఫైనల్గా రిజల్టే ఇంపార్టెంట్. మనము రీసెర్చ్ చేసుకొని ఫైనల్గా జనాలకి, మా రైతులకి లాభం ఉంటే రీసెర్చ్ విల్ బి ఎఫెక్టివ్. ఆ యాంగిల్లో మాకు కూడా చాలా లాభం వచ్చింది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, ఎందుకంటే ఫీల్డ్ ఇష్యూస్ ఏమున్నాయి ఏమిటి వాళ్ళు చెప్పారు ఇలా. సో ఇట్ ఈస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు ఇక్కడ వచ్చి మాకు ఎంత టైం కేటాయించి మాట్లాడారు, మీకు మై స్పెషల్ థ్యాంక్స్. చెప్పండి సార్, మరి ఇక్కడికి వచ్చారు కనుక ఎలాంటి అనిపించింది మీకు? ఎవరెవరు ఏం చెప్పారు మీకు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది రీసెర్చ్ సెంటర్. యాక్చువల్గా ఈ రీసెర్చ్ కూడా ఎట్లా చేస్తున్నారంటే, వీళ్ళు 500 ఎకరాలకు పైన ఉన్నటువంటి ఏరియాలో బ్రహ్మాండంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ లేని ప్లాంట్ లేదు. మేము చూడని ఎన్నో రకాల ఔషధ మొక్కలు కానీ, టింబర్ మొక్కలు కానీ, రెడ్ శాండల్స్ కానీ రకరకాలు ఉన్నాయి. మళ్ళీ రెడ్ శాండల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇటువంటి సంస్థ, నేను చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యానండి, ఇటువంటిది ఎక్కడా లేదు. అందులో ఇక్కడ వారు ఉన్నారంటే రత్నాకర్ గారు, ఆయన రైతు బంధు, రైతు ప్రేమికుడు. ఆయన రైతు అంటే రైతు పక్కన, సాధారణంగా అంత పొజిషన్లో ఉండి రైతు పక్కన కూర్చొని పాఠాలు వినటం ఎవరూ చేయరండి. ఆయన మా పక్కన కూర్చొని పాఠాలు విన్నాడు, నేర్చుకున్నాడు ఆయన కూడా మాలాగానే. అటువంటి వ్యక్తి వారు. కాబట్టి ఇక్కడ ఈ 4 రోజుల ప్రోగ్రాము ఎట్లా జరిగిందంటే, మొదటి రోజున శ్రీగంధం గురించి చెప్పారండి. శ్రీగంధం అనేటటువంటిది చక్కటి మొక్క. ఎటొచ్చి 25 సంవత్సరాలు మన పొలంలో కనుక ఉంటే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి అనేటటువంటిది ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రూవ్ చేశారు, వెళ్ళారు, బాగానే ఉంది. రెండో రోజున ఎర్రచందనం అనేటటువంటిది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అది స్మగ్లింగ్ అయ్యేటటువంటి ప్రోడక్టు. అది ఎర్రచందనం ఎట్లా పెంచవచ్చు, ఎట్లా కొయ్యొచ్చు, ఎప్పుడు కటింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలనేటటువంటి పద్ధతులు మొత్తం బ్రహ్మాండంగా చెప్పారండి గెస్ట్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఎర్రచందనం గురించి చెప్పమంటే నేను చెప్పగలను, ఆ స్టేజ్కి వచ్చా. వీళ్ళు ఆ విధంగా నన్ను తీసుకొచ్చారు.
అదే ఎర్రచందనం రెండో రోజు కార్యక్రమం అట్లా అయిపోయిందండి. ప్రతిరోజు ఫీల్డ్ విజిట్ ఉంటుంది. మొదటి రోజు శ్రీగంధం అన్నీ చూపించారు, రెండో రోజు ఎర్రచందనం మొత్తం చూపించారు. ఇక మూడో రోజు నిన్న నాన్ టింబర్ ఈల్డింగ్ ప్లాంట్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా చెప్పారండి వీళ్ళు. అనేక రకాలైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయండి, మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ఎట్లా పెంచాలి, అది ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా రైతు బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేటువంటిది నిన్న చేశారండి. అది సూపర్బ్ బ్రహ్మాండంగా ఉందండి. అందరూ సాటిస్ఫై అయ్యారు, నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా ఇవాళ ఫారెస్ట్రీ ప్లాంట్స్, సాధారణంగా అడవి అంటే అన్ని రకాల చెట్లు ఉంటాయి, బయోడైవర్సిటీ అన్ని రకాల జీవాలు ఉంటాయండి. దాని గురించి స్పెసిఫిక్గా చెబుతూ అనేక రకాలైనటువంటి టెక్నిక్స్, ఏ పొలంలో ఏ పంట వేసుకోవచ్చు, చెట్టు ఏమి వేసుకోవచ్చు, 2 చెట్లకు మధ్య ఏం మొక్క వేసుకోవచ్చు అనేటటువంటివి ఆ పద్ధతుల గురించి వాళ్ళు ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ చూపించారు. సూపర్బ్గా ఉంది. ఈ విధంగా ఈ 4 రోజుల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వీళ్ళు మా జీవితంలో మేము మర్చిపోలేము. వాళ్ళందరికీ మా గ్రూప్ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నారం శివరాజు, మాది గొంగళూరు విలేజ్, పుల్కల్ మండల్, సంగారెడ్డి జిల్లా. ఇక్కడికి 4 రోజుల క్రితం ట్రైనింగ్కి వచ్చాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ డైరెక్టర్ గారైన మన రత్నాకర్ గారికి ధన్యవాదాలు తెలపాలని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ చూడడం ఇది నాకు మొదటిసారి. బికాస్ ఇక్కడ మొక్కలను ఎలా పెంచాలి, ఏ ప్రాంతాల్లో ఏవి పెరగలుగుతాయి, దాన్ని పలానా చెట్టు నీడలో ఏ చెట్టు అయినా ఎట్లా మిగలగలుగుతుంది, ఇవన్నీ వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఇదే నా తోటి రైతులకు కూడా ఇదే మెసేజ్ పోయినట్టయితే ధన్యులమంటారు. నా పేరు నాగయ్య, నేను కోయిర్ మండలం నుంచి వచ్చిన సంగారెడ్డి జిల్లా. ఈరోజు నేర్చుకున్న దానిలో ఆగ్రో ఫారెస్ట్రీ ఎలా పెట్టాలి అని అంటే, మామిడి చెట్ల చుట్టూ బార్డర్లో టేకు చెట్టు, దాని పక్కన ఒక కరివేపాకు చెట్టు, దాని పక్కన ఒక మునక్కాయ చెట్టు, ఆ తర్వాత టేకు చెట్టు, ఈ విధంగా బార్డర్ పెట్టుకోమని చెప్పిండు తను నాకు. ఈ టేకు యొక్క ప్రభావము మునగ మీద పడదు, మునగ యొక్క ప్రభావము కరివేపాకు మీద పడదు. ఇవన్నీ కూడా మనకు డెవలప్ అవుతాయి. రెండవది ఏమిటంటే కరివేపాకు వెంటనే వస్తుంది, మునగ వెంటనే వస్తుంది, ఆ తర్వాత మనకు టేక్ వస్తుంది. లోపల ఉన్న మామిడి చెట్లు కూడా మంచిగా ఉంటాయి అని చెప్పిండు. ఇటువంటి చాలా చెప్పిండ్రు. ఇది చాలా మామిడి రైతులు అందరూ కూడా తమ బార్డర్కు ఇది పెట్టుకొని ఆగ్రో ఫారెస్ట్రీకి డెవలప్ చేసుకోవడానికి బాగా పనికొస్తుందని నేను ఈరోజు నేర్చుకున్నాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్ పెద్దలకు, రత్నాకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి అండ్ స్టాఫ్ మెంబర్స్కి మా ట్రైనింగ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు నరసింహులు, మాది విలేజ్ అత్మేల్, మండల్ వచ్చేసి మనూర్, డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి. నేను ఒక చిన్నపాటి రైతును, ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుని. అయితే ఉద్యోగంలో కానీ లేకపోతే ఉద్యోగంలో ఎలాంటి సంపాదన లేనటువంటి దాన్ని గుర్తించి నేను అగ్రికల్చర్ వైపు డైవర్ట్ అవుతున్నాను. ఈ అగ్రికల్చర్ వైపు డైవర్ట్ కావడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది సేకరించడానికి ఈ బయోడైవర్సిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఒక వాణిజ్య పంటలే కాకుండా ఎకనామికల్గా ప్లస్ మళ్ళీ గ్రోత్ అయ్యేటటువంటిది, తర్వాత ఫారెస్ట్ డెవలప్మెంట్ అయ్యేటటువంటిది, ఈ ప్లాంట్స్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ముగిస్తున్నాను.